హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో ఆఫ్ వి సెల్ యువర్ డ్రీమ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం పటాన్ చెరు ఓఆర్ఆర్ ఎగ్జిట్ 3 నుంచి అప్రాక్స్ ఒక 2.5 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉన్న ఎంపీహెచ్ అర్బన్ ట్రీ అనే గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్స్కి వచ్చాము. ఇప్పుడు మీరు రోడ్ సైడ్ చూస్తున్నదైతే లెఫ్ట్ అండ్ రైట్ బ్లాక్స్ ఉన్నాయో, ఇప్పుడు మనం రైట్ బ్లాక్లో ఉన్న 4th ఫ్లోర్లో ఉన్న ఈస్ట్ ఫేస్కి ఉన్న 3 BHK ఫ్లాట్ చూడడానికి వచ్చాము. మీకు ఇస్నాపూర్ ఐడియా ఉంటే ఇస్నాపూర్ క్రాస్ రోడ్ నుంచి ఒక 500 మీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. ఇది ఎంపీహెచ్ అర్బన్ ట్రీ అపార్ట్మెంట్. ఎగ్జిట్ నెంబర్ 2 కొల్లూరు నుంచి కూడా సేమ్ డిస్టెన్స్ ఉంటుంది. 2.5 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. సో ఇది 4th ఫ్లోర్. ఇది లెఫ్ట్ బ్లాక్. లిఫ్ట్ నుంచి వచ్చిన తర్వాత ఇది లెఫ్ట్ బ్లాక్. అండ్ ఇప్పుడు మనం చూసేది రైట్ సైడ్ ఉన్న బ్లాక్లో ఈస్ట్ ఫేస్కి ఉన్న ఫ్లాట్ 3 BHK. కోర్స్ ఎంట్రన్స్ అయితే వెస్ట్ ఫేస్కి ఉంది, బట్ వ్యూ అయితే మనకు రోడ్ సైడ్ నుంచి చూస్తే అది ఈస్ట్ ఫేస్కి ఉంటుంది. అండ్ ఇది నాకు ఇంప్రెసివ్ అనిపించింది ఏంటంటే ఈ ఫ్లాట్లో హాల్ అయితే చాలా స్పేషియస్గా అండ్ చాలా బాగుంది. అండ్ వ్యూ కూడా బాగుంది. అండ్ కిచెన్ పక్కనే పూజ గది. ఇది కిచెన్ నుంచి కూడా, అంటే కిచెన్ తర్వాత మనకి వాష్ ఏరియా కూడా ఉంది. సో ఇది కిచెన్ నుంచి చూస్తే కూడా మనకి రోడ్ వ్యూ ఉంటుంది. అంటే ఈ రోడ్ ఏదైతే ఉందో, నేను ఇస్నాపూర్ అని చెప్పాను కదా, సో ఇస్నాపూర్ క్రాస్ రోడ్కి వచ్చి వెళ్తుందన్నమాట ఈ రోడ్డు. సో ఇది ఈస్ట్ సైడ్ వ్యూ ఇది. సో అది కిచెన్ పక్కనే వాష్ ఏరియా. ఆ వాష్ ఏరియాకి కూడా మీకు విండో స్పేస్ ఉంది కాబట్టి వెంటిలేషన్ అయితే ప్రాబ్లం లేదు. బేసిక్గా ఈస్ట్ సైడ్ ఉన్న ఫ్లాట్ అంటేనే ఇంకా ఫుల్ వెంటిలేషన్. సో వెంటిలేషన్ ప్రాబ్లం లేదు. సో అందులోనూ వాష్ ఏరియా పక్కన కూడా ఒక విండోకి స్పేస్ ఇవ్వడం, అది కూడా వెంటిలేషన్ బాగుంటుంది. సో ఇలా ఒక మంచి, మామూలుగా అయితే ఈస్ట్ సైడ్ ఉన్న కారిడార్ ఉంది కాబట్టి సో వ్యూ కూడా బాగుంటుంది. సో అదొకటి ఫెచ్చింగ్ అని చెప్పొచ్చు. సో ఈ ఫ్లాట్కి అయితే నాకు ఇంప్రెసివ్ అనిపించింది హాల్ అండ్ ఈ కారిడార్. సో ఇలా అంటే హాల్ నుంచి మనకి లెఫ్ట్ సైడ్ చూస్తేనేమో ఒక బెడ్రూమ్ అండ్ రైట్ సైడ్ 2 బెడ్రూమ్స్. సో ఇది 3 BHK. అండ్ రైట్ సైడ్ ఉన్న బెడ్రూమ్ అప్రాక్స్ 12x12 డైమెన్షన్స్ తోటి అయితే ఉంది. అండ్ షెల్ఫ్స్ కూడా అడిక్వేట్ అనిపిస్తుంది. అండ్ ఇంకా విండోస్ వర్క్ ఉంది. విండోస్ UPVC విండోస్ చెప్తున్నారు. అండ్ హౌస్ వైరింగ్ కూడా పెండింగ్ ఉంది. అండ్ అక్టోబర్ ఎండింగ్ వరకు మొత్తం హ్యాండ్ ఓవర్ చేస్తారనమాట. సో హౌస్ వైరింగ్ అండ్ అంటే POP కూడా చేయలేదు. POP అండ్ వుడ్ వర్క్ ఏంటంటే అది కస్టమర్ తగ్గట్టుగా, అంటే వాళ్ళ టేస్ట్ తగ్గట్టుగా చేయించుకుంటారు కాబట్టి సో అలా వదిలేశారు. సో ఇది కామన్ వాష్రూము. అండ్ అడ్జసెంట్ ఇది చెప్పాలంటే ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అని చెప్పొచ్చు. అంటే 2.5 BHK అని చెప్పొచ్చు. సో ఇది మామూలుగా చిన్న బెడ్రూమ్ ఇది. సో ఇక్కడ నుంచి కూడా వ్యూ బాగుంటుంది. ఇక్కడ నుంచి కూడా అంటే ఈ బెడ్రూమ్ కూడా వెంటిలేషన్ ప్రాబ్లం లేదు. చెప్పాలంటే ఈ 3 BHKలో హాల్తో పాటుగా 2 బెడ్రూమ్స్కి 3 బెడ్రూమ్స్కి కూడా మంచి వెంటిలేషన్ అయితే బాగుంది. సో ఇది కూడా అంటే ఇది సెకండ్ బెడ్రూమ్. ఇది కూడా ఆల్మోస్ట్ 10x12 అలా ఉంటుంది డైమెన్షన్. సో అటాచ్డ్ వాష్రూమ్. మీకు యాక్చువల్గా చెప్పాలంటే ఇప్పుడు కన్స్ట్రక్షన్లో ఉంది కాబట్టి మీకు ఐడియా రావట్లేదు ఎలా ఉంటుంది ఏంటి అనేది. అంటే వుడ్ వర్క్ కానీ లేదంటే POP కానీ ఏం వర్క్ లేదు కాబట్టి, డోర్స్ కానీ అదంతా లేదు కాబట్టి మీకు ఒక ఐడియా రావడానికి కోసం నేను లాస్ట్లో ఈ వీడియో చివరి వరకు చూడండి. లాస్ట్లో మోడల్ అపార్ట్మెంట్ 2 BHK, అంటే నాట్ 3 BHK, 2 BHK మోడల్ అపార్ట్మెంట్ మీకు చూపిస్తాను ఫైనల్గా. సో ఇది కంప్లీట్గా ఇది 2.5 అంటే 3 BHK ఫ్లాట్ ఏదైతే మనం మాట్లాడామో స్టార్టింగ్ నుంచి. సో అది ఇదైతే 1239 స్క్వేర్ ఫీట్ ఉన్న 3 BHK ఫ్లాట్ ఇది. సో ఇది ఈస్ట్ ఫేసింగ్ ఉన్న ఫ్లాట్. అండ్ ఈ ఫ్లాట్ ఏదైతే ఇది మనము ఈ అపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుంటున్నామో, ఈ ఎంపీహెచ్ అర్బన్ ట్రీ, సో అప్రాక్స్ ఒక 120 ఫ్లాట్స్ అయితే ఇందులో ఉన్నాయి. అండ్ ఇంక్లూడింగ్ అమ్యూనిటీస్, అంటే ఆల్ కైండ్ ఆఫ్, అంటే ఇప్పుడు కొత్తగా ఇప్పుడున్న జనరేషన్కి ఏదైతే మనము ఎక్స్పెక్ట్ చేస్తున్నామో ఆ అమ్యూనిటీస్ అయితే అన్నీ ఉన్నాయి. సో ఇది మీరు చూస్తే మోడల్ అపార్ట్మెంట్. ఈ అపార్ట్మెంట్లో మనకి
సో ఇప్పుడు మీరు ఈస్ట్ సైడ్ చూసారు కదా, సో అది అది ఎంట్రన్స్. అండ్ ఎంట్రన్స్ నుంచి రైట్ సైడ్ వెళ్తే కనుక బ్యాక్ సైడ్ ఇప్పుడు ఇది మనం వెళ్తున్నాము. సో ఇది బ్యాక్ సైడ్, ఇప్పుడు మనం వెళ్ళేది అంతా కూడా బ్యాక్ సైడ్ వస్తుంది అనమాట. ఈ బ్యాక్ సైడ్ ఆఫ్ అపార్ట్మెంట్స్లోనే మనకి ఏదైతే అమ్యూనిటీస్ చెప్పుకుంటున్నామో, అంటే బ్యాడ్మింటన్ కానీ అండ్ నెట్ క్రికెట్ కోర్ట్ కానీ, తర్వాత చిల్డ్రన్ ప్లే ఏరియా అండ్ స్విమ్మింగ్ పూల్, సో అన్నీ కూడా పేవ్మెంట్ ఇవన్నీ కూడా బ్యాక్ సైడ్. అండ్ యాంఫీ థియేటర్ కూడా ఇందులో అంటే అమ్యూనిటీస్లో పార్ట్ ఆఫ్ ది అమ్యూనిటీస్ అనమాట. సో ఇదంతా ఇప్పుడు మనకి ఇప్పుడు ఇక్కడ అండర్ కన్స్ట్రక్షన్ కాబట్టి మీకు తెలియట్లేదు. ఏదైతే నేను మోడల్ అపార్ట్మెంట్ ఏదైతే చూపించానో ఇంతకుముందు, అండ్ ఆ మోడల్ అపార్ట్మెంట్లో ఉన్న ఆ ఎన్విరాన్మెంట్ అంతా కూడా ఇక్కడ క్రియేట్ అవుతుంది. సో అంటే అక్టోబర్ ఎండింగ్ వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అదంతా కూడా. సో అంటే బిల్డింగ్ అంటే అక్టోబర్ 1.5 మంతే ఉందని డౌట్ లేదు. ఎందుకంటే నేను జూన్లో వెళ్ళాను. జూన్లో అయితే ఓన్లీ పిల్లర్సే ఉండేది అనమాట. సో ఇప్పుడైతే జస్ట్ అంటే 3 మంత్స్ కదా, 3 మంత్స్లో ఇదంతా ఎన్ని బ్లాక్స్ అన్నీ కూడా రెడీ చేశారు. సో అంటే కన్స్ట్రక్షన్ అయితే చాలా ఫాస్ట్గా అవుతుంది. సో ఈ ఏరియా అంతా కూడా ఇప్పుడు మనం ఒక 1.5-2 మంత్స్ మ్యాక్స్ 2 మంత్స్లో మొత్తం ఏదైతే అమ్యూనిటీస్ అని చెప్పాడో ఆ అమ్యూనిటీస్ కానీ, అండ్ ఈ అపార్ట్మెంట్స్ మధ్యలో నుంచే మీకు పార్కింగ్ కూడా, అంటే బేస్మెంట్లో పార్కింగ్ ఇచ్చారు. సో అది కూడా అది ఇక్కడ చూపించలేదు కానీ అది ఇచ్చారనమాట. సో ఇది ఇప్పుడు నేను ఇప్పుడు ఏదైతే చూపించానో బ్యాక్ సైడ్ అండ్ సైడ్కి, సో ఇది ప్లే ఏరియా అంతా కూడా వచ్చేస్తుంది. సో అప్రాక్స్ ఒక 20-24 అమ్యూనిటీస్ అయితే ఇందులో పార్ట్ అనమాట. సో ఇప్పుడు నేను చెప్పిన ఏదైతే అమ్యూనిటీస్ ఉన్నాయో, ఐ మీన్ ఇక్కడ లిస్ట్ అవుట్ చేసిన 24 అమ్యూనిటీస్కి సపరేట్ ఛార్జ్ 4 lakhs ఛార్జ్, అండ్ పర్ స్క్వేర్ ఫీటు 4,600. అంటే ఇప్పుడు మనం మాట్లాడుకున్న ఏదైతే ఫ్లాట్ ఉందో అది 1239 కాబట్టి 1239 స్క్వేర్ ఫీట్ ఏరియా కాబట్టి 1239 ఇంటూ 4,600. సో అప్రాక్స్ ఒక 57 lakhs అండ్ 4 lakh అమ్యూనిటీస్ కలిపి 61 lakhs అవుతుంది. సో అది కోట్ చేసిన ప్రైస్. నెగోషియేట్ అయితే చేయకపోతుండొచ్చు మ్యాక్స్. సో అది 61 lakhs వాళ్ళు ఛార్జ్ చేస్తున్న ప్రైస్. సో ఇది నేను వీడియో మధ్యలో చెప్పాను కదా మోడల్ ఫ్లాట్ అని. సో ఇది అంటే ఇది 2 BHK మోడల్ ఫ్లాట్. సో ఇది హాల్, అండ్ హాల్ నుంచి వచ్చిన ఇదైతే మొదటి కంప్లీట్గా వుడ్ వర్క్ అండ్ పిఓపి మీద ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఎందుకంటే మోడల్ ఫ్లాట్ కాబట్టి. సో ఇది కిచెన్, అండ్ సో చాలా నీట్, అంటే నాకైతే ఇది వర్క్ కూడా చాలా నీట్గా అనిపించింది, బాగా అనిపించింది. సో ఇది మీకు కిచెన్, అండ్ స్టోరేజ్ కూడా ప్రాబ్లం లేదు. అంటే ఇక్కడనే కాదు, మీరు ఇప్పుడు మీరు చూసిన మనం ఏదైతే 3 BHK చూసామో, సో స్టోరేజ్ ప్రాబ్లం అయితే లేదు, అండ్ వెంటిలేషన్ ప్రాబ్లం కూడా లేదు. వెంటిలేషన్ కూడా చాలా బాగుంది ఈస్ట్ సైడ్ కాబట్టి. సో ఇది ఇక్కడ వర్క్ అయితే అంటే వుడ్ వర్క్ కానీ అండ్ పిఓపి వర్క్ కానీ చాలా చాలా నీట్గా అండ్ డీసెంట్గా అనిపించింది నాకైతే. అది యూజ్ చేసిన కలర్ టెక్స్చర్ అవ్వచ్చు ఏదైనా కానీ, అండ్ వాల్స్కి యూజ్ చేసిన లప్పం కానీ ఆ కలర్ అంతా, కలర్ ఫార్మాట్ ఏదైతే ఉందో అదంతా కూడా చాలా బాగుంది. అంటే ఒక మంచి టేస్ట్తో బిల్డ్ చేసినట్టుగా అనిపించింది. సో ఇది అడ్జసెంట్ బెడ్రూమ్. సో ఇది మాస్టర్ బెడ్రూమ్ వస్తే మీరు స్పేషియస్గానే అనిపించింది. డైమెన్షన్స్ అయితే చాలా స్పేషియస్గా అనిపించినాయి. 12x12 అండ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ చూసుకుంటే, అండ్ డోర్స్ కూడా చాలా అంటే కలర్గా, అంటే వాల్స్కున్న కలర్కి వీళ్ళు చూజ్ చేసుకున్న డోర్స్ కలర్ కూడా అంటే ఇదే ఎక్స్పెక్ట్ చేస్తామని కాదు. అండ్ నాకైతే మోడల్ ఏదైతే వీళ్ళు ఇచ్చారో అదైతే చాలా బాగా అనిపించింది. అండ్ సో వర్క్ అయితే చాలా ఫాస్ట్గానే ఉంది, అండ్ అక్టోబర్ ఎండింగ్ వరకు హ్యాండ్ ఓవర్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇది చిల్డ్రన్ బెడ్రూము. సో చిల్డ్రన్ బెడ్రూమ్ నుంచి మీకు మళ్ళీ బయటకు ఒక కారిడార్ స్పేస్, ఇది కూడా బాగుంది. సో అంటే మీకు చుట్టూ చాలా స్పేషియస్గా ఉంది కాబట్టి, అండ్ ఎయిర్కి కానీ వెంటిలేషన్కి కానీ ఎలాంటి ఇష్యూ అయితే లేదు. సో చాలా స్పేషియస్గా అనిపించింది. అంటే మీకు కారిడార్ కానీ, అంటే ఈ ఏదైతే అపార్ట్మెంట్స్ బ్లాక్స్ ఉన్నాయో ఆ బ్లాక్స్కి సైడ్ నుంచి, అంటే వెనకాల అండ్ సైడ్ నుంచి అదంతా కూడా ఈ గేటెడ్ కమ్యూనిటీ అమ్యూనిటీస్కి అలాట్ చేసిన స్పేస్ ఏదైతే ఉందో అదైతే చాలా స్పేషియస్గా అనిపించింది. అఫ్కోర్స్ అండర్ కన్స్ట్రక్షన్ అయినప్పటికి కూడా
వర్త్ అనిపించింది. బికాజ్ ఈ మొత్తం గేటెడ్ కమ్యూనిటీ 1.07 ఎకర్లో కన్స్ట్రక్ట్ చేయబడింది కాబట్టి వర్త్ అనిపించింది. అండ్ అక్కడ 4600 పర్ స్క్వేర్ ఫీట్ అంటే కూడా నాకు వర్త్ అనిపించింది. ఎందుకంటే రోడ్ యాక్సెసిబిలిటీ కానీ, అక్కడ ఉన్న షాపింగ్ మాల్స్ కానీ, అవన్నీ కూడా ఫెసిలిటీస్ అన్నీ కూడా చాలా దగ్గరగా ఉన్నాయి కాబట్టి వర్త్ అనిపించింది. సో ఇఫ్ యు ఆర్ రియలీ ఇంట్రెస్టెడ్, ప్లీజ్ డైరెక్ట్లీ కాల్ మీ ఆన్ 9440159446. థ్యాంక్ యూ.